ఒకసారి బీవీ రావుతో మాట్లాడదాము. బీవీ రావు గారు, ఏంటి పవన్ కళ్యాణ్కి కూడా ఈ మధ్య కాలంలో వరుసగా ఆయన తన పైన బ్లేడ్ దాడి జరుగుతోందని, బ్లేడ్ బ్యాచ్ దిగిందని, తన చేతులంతా కోసేస్తున్నారని అన్నారు. ఎప్పుడైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగిందో వెంటనే ఆయన నిన్నటి సభలో ఆయన పైన కూడా జరిగినట్టు ఒక రాయి వచ్చి కొట్టినట్టు, రాయి కనపడలేదు, విసిరినోడు కనపడలేదు, ఎవరినో తీసుకొచ్చి కొట్టేశారు. ఏం సార్ అసలు ఈయన మనస్తత్వం ఏంటి? ఫస్ట్ నేను అడగాలనుకున్నది ఏంటంటే, సీఎంపై హత్యాయత్నం జరిగితే పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షుడు రియాక్ట్ అయ్యేటటువంటి విధానం అదేనా? నమస్తే అండి. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయితో జరిగిన హత్యా ప్రయత్నాన్ని అందరం కూడా, అన్ని పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కానీ, రాజకీయాలకు అతీతంగా కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అంశం. అందరూ కూడా ఖండిస్తున్నారు కూడా. సాక్షాత్తు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఖండించి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేశారు. ఆయన కూడా మన రాష్ట్రంలో చూస్తే రాజకీయ ప్రత్యర్థిగానే ఈ రోజున భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. అయినా కూడా వాళ్ళు కూడా ఈ రోజున ఖండించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఖండించారు. రాజకీయ నాయకులందరూ కూడా ఖండించారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు ఉండాలి. ఒక మానవత్వం అనేది ఉండాలి. రాజకీయ నాయకులకి ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి స్పందించే గుణం ఉండాలి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగిన ఈ దాడిని ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ ఖండించకపోగా వీళ్ళందరూ కూడా చాలా హేళనగా మాట్లాడడం అనేది ప్రతిపక్ష ఈ రోజున అందరూ కూడా చాలా హేళనగా మాట్లాడడం, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మాట్లాడడం అనేది చాలా దారుణమైన చర్య, హేయమైన చర్య. దీన్ని కూడా నేను ఖచ్చితంగా కూడా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే అది తన మీద తాను చేయించుకున్న పవన్ కళ్యాణ్ తో చాలా దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ చూశారు, ఆయనతో శైల్ అయ్యారు, ఆయనతో అసోసియేట్ అయ్యి పనిచేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన రియాక్ట్ అయినట్టు విధానం చూస్తే మీకు ఏమనిపించింది అసలు? ఫస్ట్ది ఆయన ఇది అసలు ఎట్లా జరిగిందో తెలియదు, నిజంగానే నేను ఖండిద్దాం అనుకున్నాను, కానీ ఆయనే చేసుకున్నారేమో, ఎన్నికల సమయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టా? కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కోడికత్తితో దాడి జరిగినప్పుడు కూడా ముందు ప్రథమంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా ఖండించారు. మొదట్లో ఏదైనా కూడా రాజకీయంగా ఆయన సద్విమర్శలే చేస్తూ ఖండిస్తూ వచ్చేవారు. దాని తర్వాత దాని విధంగా చేస్తూ ఉంటారు. తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించమని చెప్పేసి ఏమీ రాకపోవడం వల్ల ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఖండించలేదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖండించొద్దు, దీన్ని మనం వేరే రకంగా తీసుకెళ్ళి హేళన చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన విధానంలోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేసిన దాని విధానం పెట్టుకున్నా అంటే ఈ రియాక్ట్ కావడం కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిందేనా స్క్రిప్ట్? ఖచ్చితంగా అలాగే రియాక్ట్ కావడానికి కూడా చంద్రబాబు నుంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం ఇది జరుగుతూ ఉంది. ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది సైకిల్ గుర్తును తీసేసి తెలుగుదేశం పార్టీకి రాయి గుర్తును పెట్టుకోవాలని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. గతంలో చూస్తే నందమూరి తారక రామారావు గారి మీద రాళ్ళు వేయించారు, తర్వాత అమిత్ షా గారి మీద తిరుపతిలో రాళ్ళు వేయించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేపిస్తున్నారు. వాళ్ళు ఆ సైకిల్ సింబల్ తీసేసి రాయి సింబల్ ని తెలుగుదేశం పార్టీ పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తే పోద్ది అనిపిస్తుంది నాకు. చాలా దారుణంగా వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ. కానీ ఇదే చంద్రబాబు మీద ఒక వార్త వచ్చింది సార్ ఈ రోజు ఈనాడు దినపత్రికలో. రైట్, ఒక మంచి మాట చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఇదే చంద్రబాబుకు సంబంధించి అమరావతిలో ఆయన పైన రాయి దాడి జరిగిందట. రామోజీరావు గారు కన్నీళ్లు పెట్టుకుంటూ రాశారు. ఎర్రగొండపాలెంలో జరిగిందట, తిరుపతిలో ఉప ఎన్నిక సందర్భంగా జరిగిందట, అంగళ్ళలో, ఇది అందరూ వినాలి, రాష్ట్ర ప్రజలంతా వినాలి, అంగళ్ళలో చంద్రబాబు మీద దాడి జరిగిందట, రాయి దాడి జరిగిందట, నందిగామలో జరిగిందట, భీమవరంలో జరిగిందట. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఒక రాయి అయినా ఆయనకి తగిలిందా? జోబులో నుంచి రాయి తీయడం తప్పిస్తే జోబులో పెట్టుకురావడం, వాడిని పట్టుకుంటారా, ఎవడో రాయి ఇస్తున్నాడు, గంజాయి బ్యాచ్ వచ్చినట్టు అని అనడం, అందరూ అటు తిరగగానే జోబులో నుంచి రాయి తీయడం. ఇక్కడ అంగళ్ళు సార్, అంగళ్ళలో ఏం జరిగింది? పోలీసుల్ని చంపించేటటువంటి కుట్ర చంద్రబాబు చేశారు. ఆ రోజు ఆ కుట్ర చేశారు. వాళ్ళని చంపిస్తే శాంతి భద్రతల సమస్య వస్తుంది, ఈ రాష్ట్రం పైన మరకపోయొచ్చు, మచ్చ వేయొచ్చు అని కుట్ర చేసి ఆయన పైన దాడి జరిగినట్టు చేస్తున్నారు. ఆ రోజు పోలీసుల పైన జరిగినటువంటి దాడి ఏంటి? కన్ను పోగొట్టుకున్నటువంటి పోలీసులు, రక్తపు గాయాలతో హాస్పిటల్ పాలైనటువంటి పోలీసులు, ఒక్కొక్క వాహనాన్ని తగలబెట్టి పోలీసుల్ని తరిమి కొట్టినటువంటి టీడీపీ గుండాలు అందరూ కళ్ళారా చూశారు. కానీ ఇక్కడ రామోజీరావు గారి అది కనపడలేదు. చంద్రబాబు మీద దాడి జరిగిందని రాస్తారు ఆయన. ఖచ్చితంగా వీళ్ళు ఏమైతే అనుకున్నారంటే రాయితో చాలా ప్లాన్డ్ గా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యాత్రను కూడా ఆపి దీన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేయాలని చెప్పి కుయుక్తులు కుట్రలు పన్నారు. వీళ్ళ కుట్రలు ఏమాత్రం పారలేదు.
ఇదే రాయి గనక చంద్రబాబు నాయుడు గారు ఇసుకుందామని ట్రై చేసినా వాళ్ళు ఈ కుట్రలు పన్ని ఈయన జేబులోంచి రాయి తీసి అది చేసి ఇది చేసి రకరకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి గనక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినంత తీవ్రతతో కనుక చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి కానీ దాడి జరిగితే వీళ్ళందరూ హాస్పిటల్లో ఉండి ఈ రోజున యాత్రలన్నీ కూడా ఆపేసి ఈ రోజు 2 రోజులు తిరిగితేనే విజయబాబు గారు చెప్పినట్లుగా జ్వరాలని చెప్పి ఈ రోజు అందరూ కూడా కూర్చుంటూ ఉన్నారు. కానీ అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆయన ప్రజాయాత్ర బస్ యాత్ర ఆపకుండా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు ప్రజలందరూ కూడా వేచి ఉన్నారని చెప్పి ఆ యాత్రను ఖండించడం, తర్వాత వైద్యుల యొక్క సలహాల మేరకు ఖచ్చితంగా కేవలం ఒకే ఒక రోజు వాళ్ళైతే కనీసం 3 రోజులన్నా విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా కూడా కేవలం ఒక్క రోజు మాత్రం విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రజా జీవితంలోకి ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చారు. అదే చంద్రబాబు నాయుడు కనుక ఈ రోజున ఆ పరిస్థితులు ఉన్నట్టయితే తలనిందా పెద్ద కట్టుతో కట్టుకుని తెలుగు ప్రజలందరూ కూడా మీకు పౌరుషం రాలేదా అని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేసేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం కానీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కానీ చేయకుండా కేవలం ఒక చిన్న ఒక బ్యాండేడ్ మాత్రమే వేసుకుని ఈ రోజున ఆయన ప్రజల్లోకి మళ్ళీ వచ్చి తిరగడం చూస్తే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీన్ని ఏ రకంగా వీళ్ళు రాజకీయంగా వాడుకోవాలో తెలియక దాన్ని ఒక డ్రామా అని చెప్పి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు కూడా సానుభూతి పొందాలని చెప్పి రాళ్ళు వేపించుకుని వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తా ఉంటే అది కూడా ఆ యొక్క ప్లాన్ కూడా పారక ప్రజలందరి ముందు నవ్వులు పాలయ్యి ఏం చేయాలో అర్థం కాక ఒక ఫ్రస్ట్రేషన్ లో ఈ రోజున దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ కుట్రలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఈ డ్రామాలన్నీ కూడా